వసతి గృహాల్లో నెలకొని ఉన్న వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అడుగడుగునా తమని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల సందర్శన బీఆర్ఎస్ బృందం గురువారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే గురుకుల పాఠశాల గేట్లు మూసివేసి తాళాలు వేసింది. దీంతో చేసేదేం లేక గేటు ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేస్తాను ఏదైతే ప్రగల్భాలు పలికిండో అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 50 మంది విద్యార్థులు చనిపోయిన ఈ రోజు వరకు కూడా స్పందించినటువంటి ముద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారు ప్రజా సంక్షేమము, అభివృద్ధి, సంపదను పెంచి ప్రజలకు పంచాలనే ఉద్దేశం ఉండే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలను ముంచాలే, దోసుకోవాలి, దాచుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ విద్యార్థుల గురించి కానీ, వారి భవిష్యత్తు గురించి కానీ పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఇవాళ మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము గురుకులాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ గురుకులాలకు తాళాలు వేయడమే కాకుండా విద్యార్థులను రానియమని, కనీసం విద్యార్థులతో మాట్లాడనీయకుండా కూడా వాళ్ళను రూమ్లలోనే మీరు ఉండండి, వాళ్ళని కలవద్దు అనే విధంగా ఒక విద్యార్థులను ఒక బంధించి పెంచే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ నిమిషంకైనా మీరు ఆలోచన చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తు చెలగాటం ఆడొద్దని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇట్లాగే ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశానుసారం మా బీఆర్ఎస్ విద్యార్థులు మొత్తం ఒక నిర్ణయం తీసుకుని ఏదో ఒక విద్యార్థులకు బాసటగా నిర్వహణ ఉద్దేశంతో మేమందరం ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.